ఇప్పుడు భారతదేశానికి సంస్కృతం అవసరం. మిత్రులందరికీ నమస్కారం. ఈ కార్తీక మాసంలో శుభప్రదమైనటువంటిది, అందరికీ తెలిసినటువంటిది, సుప్రసిద్ధమైనటువంటిది, ప్రతి భక్తుని నోటి నుంచి వెలువడేటువంటి నమశివాయ అనే పదానికి అర్థం తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ముందుగా మనం సామాన్య అర్థం తెలుసుకుందాం. నమః అంటే నమస్కరించుచున్నాను. ఎవరికి? శివాయ, శివునికి. శివస్వరూపుడైనటువంటి, శుభస్వరూపుడైనటువంటి, మంగళస్వరూపుడైనటువంటి శివునికి నమస్కరిస్తున్నాను. ఎందుకు? శివాయ, నాకు నిత్యము శుభం కలగడం కోసం, నాకు నిత్యము మంచి జరగడం కోసం అని ఒక అర్థం. మన సంస్కృతి కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అర్థం తెలుసుకుందాం. అసలు నమః అంటే నమ ప్రహ్వత్వే, వినమ్రతను కలిగి ఉండుట. ఏ అహంకారము గర్వం లేనటువంటి వినయభావనతో మీకు నేను నమస్కరిస్తున్నాను అనే అర్థం. అయితే ఎందుకోసం అంటే శివాయ, సకల శుభాల కోసం, పరమానంద సిద్ధి కోసం, పరమాత్ముని యొక్క అనుగ్రహం కోసం. ఇంకొక అర్థం తెలుసుకుందాం. నమః అంటే త్యాగ అని అర్థం, సమర్పణం అని అర్థం. ఏమి సమర్పిస్తున్నాం మనం భగవంతునికి? పుష్పము, ఫలము, తోయము, నైవేద్యము మొదలైనటువంటి షోడశోపచారాలని మనం సమర్పిస్తున్నాము. ఎందుకోసం? ధర్మార్థకామ మోక్షాల కోసం. ధనము, ధాన్యము, పుత్రులు, సువర్ణము, గృహము మొదలైనటువంటి వాటి కోసం నేను మీకు ఈ షోడశోపచారములైనటువంటి పుష్పము, పత్రము సమర్పిస్తున్నాను. ఇంకొక అర్థం తెలుసుకుందాం. నమః అంటే త్యాగము. త్యాగము అంటే విడిచిపెట్టడం. వేటిని విడిచిపెట్టాలి? అహం మమ ఇత్యభిమాన త్యాగ. అహంకారము, గర్వము, ఈర్ష్య, అసూయ, ద్వేషాలని విడిచిపెడుతున్నాను. ఎందుకోసం? శివాయ, నిత్యము ఆనందంగా జీవించడం కోసం, శివస్వరూపుడైనటువంటి నిన్ను పొందడం కోసం. ఎందుకంటే మనం సంతోషంగా జీవించాలంటే విడిచిపెట్టాల్సినటువంటి వస్తువులు, మనం సుఖంగా జీవించడానికి అడ్డుపడే వస్తువులు అహంకారం, గర్వం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు. ఇవే అడుగడుగున మనల్ని ఇబ్బంది పెడుతున్నటువంటివి ఇవే. కాబట్టి వీటి యొక్క అడ్డు తొలగితేనే కానీ, వీటిని విడిచిపెడితేనే కానీ మనం ఆనందాన్ని, సంతోషాన్ని పొందలేము. అలాగే భక్తుడి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే తనలో ఉండేటువంటి అహంకార, అభిమాన, ఈర్ష్య, అసూయ, ద్వేషాలను విడిచిపెట్టిన నాడే తనలో ఉండేటువంటి ఆనంద స్వరూపుడైనటువంటి పరమాత్మను, శివస్వరూపుడైనటువంటి పరమేశ్వరుణ్ణి మనం దర్శించగలుగుతాము. విషయభోగాలని, కామక్రోధాదులని విడిచిపెట్టిన నాడు మనకి పరమాత్మ సిద్ధి కలుగుతుంది. అలాగే ఇంకొక అర్థం తెలుసుకుందాం. అసలు నమః అంటే అర్థం తెలుసుకుందాం. మసనం అంటే పరిణామం, మత్స్యతి అంటే మార్పు చెందేది, మార్పు చెందేవారు అనే అర్థం. నా మత్స్యతి, మార్పు చెందనటువంటి వాడు. అంటే ఈర్ష్య, అసూయ, ద్వేషాలకు కానీ, సుఖదుఖాదులకు కానీ, శీతోష్ణాలకు కానీ, రాగద్వేషాలకు కానీ ఎప్పుడూ కూడా మార్పు చెందినటువంటి వాడు. మూడు కాలాలలోనూ నిత్యము ఏకరూపముగా ఆనంద స్వరూపంతో ఉండేటువంటి వారిని మనం నమః అని పిలుస్తాం. అటువంటి నిర్వికార స్వరూపుని తెలుసుకుంటున్నాను. ఎందుకోసం? శివాయ, సకల శుభములను ఇచ్చేటువంటి శివుని కోసం. అలాగే నమః అంటే త్యాగం అని తెలుసుకున్నాం. మనం పుష్ప పత్రాదులను త్యాగం చేసి ఈ లౌకికమైనటువంటి సుఖాలను మనం కోరుకుంటున్నాం. అక్కడ వరకు ఉంటే కొంత జ్ఞానం ఉన్నట్టు. అంతకు మించి ఇంకొక రకం త్యాగం చెప్పుకున్నాం మనం. కామక్రోధాదులను, విషయభోగాలను, ఈర్ష్య, అసూయ, ద్వేషాలను విడిచిపెట్టి పరమాత్ముని యొక్క సిద్ధి కోసం నేను సాధన చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను. ఇది సామాన్య జనుల కంటే కూడాను, సామాన్య కోరికల కంటే కూడాను ఉన్నతమైనటువంటి ధార్మికమైనటువంటి సాధన. జై హింద్.